సర్వేశ్వరుడి సాక్షిగా చెప్తున్నాను, ఈ గర్భం ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఇక్కడ ఉన్న అమ్మవారి టెంపుల్ లోపల గర్భగుడికి వెళ్ళాలంటే మగవారికి మాత్రమే ఎలో ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆర్కే. ఇప్పుడు ఒక టెంపుల్కి అయితే వచ్చిన, అంటే ఒక అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చిన. ఆమె పెళ్లి కాకముందునే గర్భం దాల్చింది. ఇంకా ఎన్నో నీలాపనిందలు పొంది సొంత అన్నదమ్ముల చేత కాల్చబడింది. అంటే ఒక చితి మీద కాల్చేశారు సొంత అన్నదమ్ములు ఆమెని. అయితే ఇక్కడ ఆమె విగ్రహం కూడా ఉండదు, ఒక పుట్ట ఉంటుంది. ఆ పుట్టలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అవన్నీ మీకు చెప్తా. లోపల గర్భగుడికి ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే ఎంట్రీ, మళ్ళీ ఆడవాళ్ళు వెళ్ళటానికి అయితే అస్సలు లేదు. ఇంకా ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి, అవన్నీ మీకు ఈ వీడియోలో చెప్తా. అంటే నీకేంటంటే ఇక్కడ విగ్రహం అయితే మనకు కనిపించదు. అంటే చిన్న చిన్న విగ్రహాలు అయితే ఆ పుట్ట మీద పెడతారు. ఆ పుట్టలో అమ్మవారు లోపల స్వర్ణ విగ్రహంగా లోపల ఉండిపోయింది. ఆమె ఎవరో కదా, అమ్మవారు పార్వతీదేవే స్వయాన భూమిపై 700 సంవత్సరాల కిందట కలియుగంలో ఒక ముని శాపం వల్ల ఇక్కడ ఆమె ఉద్భవించింది. అంటే ఇక్కడ ఒక దంపతులకు పుట్టింది. ఆ దంపతులు కూడా మొత్తం మీకు వివరంగా చెప్తా. మొత్తం హిస్టరీ మొత్తం చెప్తా. ఈ అమ్మవారు ఎలా ఇక్కడికి వచ్చింది, ఆమె చరిత్ర మొత్తం మీకు క్లారిటీగా చెప్తా. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న విషయం, అందరూ చెప్పేదే నేను సహజంగా చెప్తున్నా అనుకోకండి. కానీ ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫుల్గా అయితే చూడండి, వీడియో కంప్లీట్గా నేను వివరంగా చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, టెంపుల్ కొంచెం చిన్నగానే ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్న అమ్మవారు చాలా శక్తివంతమైంది. అంటే చాలా పవర్ఫుల్. ప్రతి ఆదివారం ఇక్కడ జాతర జరిగినట్టు జరుగుతుంది. అంతమంది భక్తులు అయితే వస్తారు. ఇక్కడ తెగిన వేటలు మన ఏపీలోనే ఏ అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా ఇన్ని వేటలు అయితే తెగవు. ఇంకా మీకు చెప్పే కదా, ఈ అమ్మవారు పెళ్లి కాకముందే గర్భం దాల్చింది. ఆ చరిత్ర ఏంటో కూడా మీకు చెప్తా. ఈ అమ్మవారు కలియుగంలో ఏర్పడిన దైవమూర్తి, ఆ పార్వతీదేవే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అమ్మవారి గురించి ఎన్నో స్పెషల్స్ ఉన్నాయి, అన్ని మీకు వివరంగా చెప్తా. ఇక్కడ ఎంత బాగా జరుగుతుందంటే జాతర, ప్రతి ఆదివారం తండోపతండాలుగా భక్తులు అయితే వస్తుంటారు. మీకు అది క్లారిటీగా వివరిస్తాం మొత్తం. ఇక్కడ చూడండి భక్తులు ఎంతమంది ఉన్నారో. ఇదేదో స్పెషల్ డే కాదు, మళ్ళీ అలాగే జాతర కాదు, ఓన్లీ ఒక సండే రోజు వచ్చిన భక్తులు ఇంతమంది. కొబ్బరికాయలు అయితే టెంపుల్కి ఎదురుగా ఉన్న ప్లేస్లో అయితే కొట్టుకుంటారు. అంటే లోపలికైతే ఎలో ఉండదు. శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానం అని అంటారు. అడిగొప్పల గ్రామం, దుర్గి మండలం, పల్నాడు జిల్లాలో అయితే ఉంది. ఏపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అమ్మవారిని దర్శనం చేసుకునే ముందు మనమైతే గుడి ప్రాంగణం మొత్తం ఒకసారి గమనిద్దాం. అంటే గుడి పక్కన పుట్ట ఉంది. ఆ తర్వాత మనము ఎక్కడ తలనీళ్ళు ఇవ్వాలి, అలాగే ఎక్కడ నైవేద్యం వండుకుంటారు, ఇవన్నీ మీకు చూపిస్తా. ప్రతి ఆదివారం ఎక్కడి నుంచో భక్తులు వచ్చి అమ్మవారి గుడి వెనకాల చుట్టుపక్కల కూర్చొని నైవేద్యం వండుకొని అమ్మవారికి సమర్పించిన తర్వాత వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళిపోతుంటారు ఇక్కడి నుంచి. ఇక్కడ అమ్మవారికి మొక్కు తెచ్చుకోవడానికి తలనీలాలు కూడా ఇస్తారు. ఇది ఒక కేశ ఖండనశాల. ఆ అమ్మవారి టెంపుల్ వెనకమాలనే మనకి ఈ ప్లేస్ అయితే ఉంటుంది. మీకు ఈజీగా కనపడిపోతుంది. అమ్మవారి టెంపుల్ వెనక్కి వచ్చిన తర్వాత మనకైతే ఈ ప్లేస్ కనపడుతుంది. అసలు ఇక్కడ ఉన్న అమ్మవారికి ఈ ఆవు వల్లే ఆ అమ్మవారికి అయితే గర్భం దాల్చుతుంది. ఎలా అంటే ఆ ఆవు మూత్రం తాగటం వల్ల ఈ అమ్మవారు అయితే గర్భం దాల్చుతుంది. ఇక్కడ గోకుల సదనం ఉంటుంది, అంటే ఆవులు కొట్టమంటారు దీన్ని. ఈ సదనం కూడా చూడండి, మీకు తర్వాత క్లారిటీ ఇస్తా అసలు ఈ ఆవు మూత్రం వల్ల ఆమెకి ఎలా వచ్చింది గర్భం అని. అమ్మవారి టెంపుల్ పక్కనే మళ్ళీ నాగమ్మ పుట్ట ఉంటుంది. ఈ పుట్ట దగ్గర కూడా పూజలు చేసుకొని ఇక్కడ పాలాభిషేకం చేసిన తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తారు. చూడండి ఎంత బాగుంటుందో ఈ పుట్ట. నిజంగా నాగమ్మ దేవత ఇక్కడే ఉన్నదని మనకైతే ఫీల్ వస్తుంది ఈ పుట్ట చూసిన తర్వాత.
దర్శనానికి అయితే వెళ్దాం. అమ్మవారిని దర్శించుకునే ముందు ఆమె చరిత్ర కూడా తెలుసుకుంటూ ఆమె దర్శనానికి అయితే మనం వెళ్దాం పదండి. స్థల పురాణం ప్రకారం శివపార్వతులు కైలాసంలోని కూర్చొని ఉండగా వారి ముందు వారి ప్రమదగణాలైన నాట్యం చేస్తుంటారు. అందులో ఒకరైన 4 కాళ్ళతో నందీశ్వరు ఉంటాడు. ఆయన నాట్యం చేస్తుండగా శివపార్వతీదేవి అయినా ఆ పార్వతీదేవి అనుకోకుండా పటక్కిన నవ్వుతుంది. అప్పుడు ఆ 4 కాళ్ళ నందీశ్వరుని తండ్రి అయిన శిలాద మహర్షి ఇలా ఆ పార్వతీదేవి దగ్గర పోయి అడుగుతాడు, అమ్మా ఎందుకమ్మా నా కొడుకుని చూసి నవ్వుతున్నాం, కారణం ఏంటమ్మా అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి, అయ్యా ఈ 4 కాళ్ళ వింత జంతువు నాట్యం నేను ఇంతవరకు చూలే, అందుకే నాకు చూసి కొంచెం నవ్వు వచ్చింది. అలాగే ఇంకో డౌట్ వచ్చింది, ఏంటంటే ఈ 4 కాళ్ళ మనిషిని ఎలా ఆమె తల్లి గర్భంలో మోసిందో నాకైతే అర్థం కావట్లేదని, అసలు ఈ వింత ఆకారాన్ని నీ భార్య కడుపులో ఎలా మోసిందో నాకైతే అర్థం కావట్లేదని అని అనింది. వెంటనే శిలాద మహర్షికి కోపం వచ్చి ఆమెని అన్నాడు, ఓ పార్వతీదేవి, నువ్వు శివుని భార్యవని చాలా గర్వంతో నన్నైతే ఇలా దూషించావు. నీకు కూడా ఇలాంటి నీలాపనిందలు పడి అవమానించబడి ఖచ్చితంగా నువ్వు నశించిపోతావా అని శపిస్తాడు. ఏమని శపిస్తాడంటే, అమ్మా నువ్వు కలియుగంలో భూలోకంపై ఎలాంటి శక్తి లేకుండా మానవ రూపంలో ఒక చిన్న పల్లెటూరులో ఒక రైతుకైతే జన్మిస్తావు. అలాగే నీకు 12 సంవత్సరాలకే వివాహం కాకుండా గర్భం దాల్చి అందరిచే అష్టకష్టాలు పడి అవమానించబడి ఇంట్లో వాళ్ళచే అవమానపడి మంటల్లో కాల్చబడతావు అని శపిస్తాడు. దానికి పార్వతీదేవి వెంటనే, అయ్యో మహర్షి, తెలియక చేసిన తప్పుకు ఇలా శపిస్తావా అని అడగక మహర్షి దయచెంది ఇలా అంటారు, అమ్మా భూలోకంలో శివుని పరమ భక్తుడు అయిన యాగంటి అనే కొమ్మరి వారి కులంలో జన్మిస్తావు. వారి దగ్గర కామధేను అంటుంది. దానికి అనునిత్యం సేవిస్తూ గోవు మూత్రం వలన నీకు మాయా గర్భం వస్తుంది. గర్భంలో ఒక ఆవు చిన్న సూక్ష్మ రూపంలో అయితే కనపడుతుంది. నీవు అగ్నికి ఆహుతి అయిన మరుక్షణమే మానవ రూపం నశించి అక్కడే శక్తినిచ్చే శ్రీ నిదానం పాటి అమ్మవారి అనే పేరుతో అవతరించి కొలిచిన వారికి కొంగు బంగారమై పూజలైతే అందుకుంటావు. అన్నట్టునే ఆ ముని శాపం వల్ల 700 సంవత్సరాల కిందటం ఈ పల్నాడు జిల్లాలో యాగంటి రామయ్య అనే రైతుకు 4 కుమారులు ఒక కుమార్తె అయితే జన్మిస్తుంది. ఆ కుమార్తె శ్రీ లక్ష్మి, ఈ అమ్మవారి తల్లి. ఇక్కడ మనమైతే గర్భగుడిలోకి ఎంటర్ అయినాం. చూడండి గర్భగుడి ఎంత అద్భుతంగా ఉందంటే, ఇక్కడ ఆమె విగ్రహాలు మాత్రమే ఉంటాయి. అంటే ఇవి అన్ని నార్మల్ విగ్రహాలు. మెయిన్ విగ్రహం ఆ భూమి ఆ పుట్ట ఉంది చూడు, ఆ పుట్టలో ఉండిపోద్ది. ఈమె నిరంతరం ఎండలో ఎండుతూను అటు వానలో తడుస్తూ ఉండాలంట. ఆమె కోరుకున్నది, నేను నిరంతరం ఎండలో ఉండాలి, అలాగే వానకు తడుస్తూ ఉండాలి, మీకు దర్శనం ఇస్తా ఉండాలని ఆమె కోరుకుందంట. అది ఎందుకు, ఆమెని అగ్నికి ఆహుతి ఇచ్చారు కదా ఎండలోనే వానలోనే అని ఎవరు పట్టించుకోలేదు కదా, అందుకని ఆమె ఇలా అనుకున్నది. అన్నట్టునే ఆమె ఒక చెట్టు కింద ఎండలో ఎప్పుడు ఎండుతూ అలాగే వానలో తడుస్తూ మనకైతే దర్శనం ఇస్తుంది. ఒక స్వర్ణ విగ్రహం ఉంటుంది ఆ పుట్టలో. ఆ స్వర్ణ విగ్రహం మనకైతే కనపడదు, ఆ పుట్ట లోపల ఉంటుంది. ఆమె చితులు కాల్చబడినప్పుడు ఆమె ఒక స్వర్ణ విగ్రహం రూపంలో అయితే బయటకు వస్తుంది. అప్పుడు ఆ స్వర్ణ విగ్రహాన్ని అక్కడే లోపల ఆ పరమశక్తి అలాగే ఉండాలని ఆమెని ఆ లోపల ఎవరికి కనపడకుండా ఉంచి మనకైతే ఓన్లీ నార్మల్ విగ్రహాల రూపంలో మనకైతే ఆమెని దర్శనం చేపిస్తారు. ఆ విగ్రహాన్ని కానీ సాహసం చేసి బయటికి తీస్తే ఆ బయటికి తీసిన వ్యక్తికి తల పగిలి అక్కడికక్కడే మరణిస్తారని కూడా శాపం ఉంది. అందుకే ఆ విగ్రహాన్ని బయటికి కూడా తీయరు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడ ఉన్న గర్భగుడిలోకి వెళ్ళాలంటే ఓన్లీ మగవాళ్ళకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అంటే మగవాళ్ళకు మాత్రం పోనీయడానికి అవకాశం ఇస్తారు, ఆడవాళ్ళకి ఇవ్వరు. ఎందుకంటే ఇది కూడా ఆమె నిర్ణయించుకుందే. ఎందుకంటే ఆమె 12 ఏళ్ల వయసుకి గర్భం దాల్చినప్పుడు ఎక్కువ ఆడవారిచే దూషించబడింది. అందువల్ల ఆడవారికి ఈ శాపం అయితే పెట్టింది. అందువల్ల ఆడవాళ్ళకి ఈ గర్భగుడిలో ప్రవేశం అయితే లేదు. ఆ ముని అన్నట్టుగానే 700 సంవత్సరాల కిందట ఈ పల్నాడు జిల్లా అడిగుప్పల గ్రామంలో ఒక సాధారణ రైతు అయిన యాగంటి రామయ్యకు ఆమె జన్మిస్తుంది. ఆయనకు 4 కుమారులు ఒక కుమార్తె ఉంటుంది. ఆ కుమార్తె పేరే లక్ష్మి, ఈ పార్వతీదేవి. అయితే ఈ రైతుకు చాలా గొప్ప పశు సంపద ఉంటుంది. అందులో చాలా ఆవులు ఉంటాయి. ఒక ఆవు అయిన కామధేను అనే ఆవు కూడా ఉంటుంది. 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత పార్వతీదేవి ఆ ఆవు దగ్గరికి వెళ్ళి ఆ ఆవును సేవిస్తూ ఆవు దగ్గర నుంచి వచ్చిన మూత్రం ఎప్పుడూ సేవిస్తూ తాగుతూ ఉండేది. అయితే 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ మూత్రం వల్ల ఆమెకు గర్భం దాల్చుతుంది. ఈ గర్భం చూసిన చుట్టుపక్కల జనాలు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ చాలా ఆశ్చర్యానికి గురవుతారు. 12 సంవత్సరాలకే అందులో పెళ్లి కాకుండానే గర్భం దాల్చడం ఏందని అందరూ దూషిస్తారు. ప్రతి ఒక్కరు ఈమెని నీలాపనిందలు పొంది తర్వాత ఈమె ఆ అవమానం తట్టుకోలేక ఎప్పుడు కుషిస్తూ నశిస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఒకరోజు ఈమె తల్లిదండ్రులు పొలానికి వెళ్ళినప్పుడు తర్వాత అన్నదమ్ములు ఎవ్వరు లేని టైంలో వచ్చి ఆమెను తీసుకువెళ్ళి ఒక పత్తి కట్టె పైన నిలబెట్టి ఆమెను సజీవ దహనం చేస్తారు. అప్పుడు దహనం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆమె గర్భంలో ఉన్న ఆ ఆవు బడ్ల పిల్ల అనేది బయటకు వచ్చి పడుతుంది. అది చూసిన చుట్టుపక్కల జనాలు ఆ అన్నదమ్ములు ఆశ్చర్యానికి గురవుతారు. అప్పుడే ఆ అన్నదమ్ములకి కళ్ళు పోవటం కూడా జరుగుతుంది. అసలు ఇది అప్పుడు తెలుస్తుంది అందరికీ ఈమె నిజంగా అమ్మవారి తల్లి అని. అప్పుడు ఆమె చెప్తుంది, ఇలా పలుకుతుంది.
ఆమె ఎన్నో విధాలుగా పలుకుతుంది. నేను ఎప్పుడు ఎండలో ఉంటాను, నాకు ఎండలోనే దర్శనం కావాలని, నేను ఇక్కడ స్వర్ణ విగ్రహం లాగా పుడతానని, స్వర్ణ విగ్రహాన్ని మాత్రం మీకు కనపడనని, అది తీస్తే మాత్రం తల పగులుతుందని, నాకు ఇక్కడ బలిదానం ఎక్కువ జరగాలని, అలాగే మగవాళ్ళకి మాత్రమే నా గర్భగుడిలోకి ఎంట్రీ అని అన్ని విషయాలైతే అప్పుడే పలుకుతుంది. అందుకే ఇక్కడ జరిగిన బలిదానం మన రాష్ట్రంలోనే ఎక్కడ అంత బలులైతే జరగవు. ఎందుకంటే ఆ బలిదానం కూడా ఆమె నిర్ణయించుకుందే, ఆమె కోరుకున్నదే. అందుకే ఈమెకి బలి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈమె గర్భం దాల్చినప్పుడు ఎక్కువగా జంతువులు కూడా హేళన చేసి నవ్వుతాయి. అందుకే ఆ జంతువులకు ఇచ్చిన శాపమే ఈ బలిదానం. నేను చెప్పేది కల్పితం మాత్రం కాదండి. ఇది ఎప్పటి నుంచో మీకు ఈ అమ్మవారి మీద ఎన్నో సినిమాలు వచ్చినాయి, ఈ అమ్మవారి మీద ఎన్నో పాటలు వచ్చినాయి, ఈ అమ్మవారి మీద ఎన్నో క్యాసెట్లు అయితే రిలీజ్ చేశారు. అవసరమైతే మీరు గూగుల్లో వెతకండి, గూగుల్లోనే కాదు యూట్యూబ్లో వెతకండి, ఎక్కడైనా వెతకండి. ఈ అమ్మవారి గురించి చెప్పిన ప్రతి విషయం నేను నిజాయితీగా కరెక్ట్గా చెప్పా. అక్కడ బోర్డులు కూడా అవైలబుల్ చేశారు ఆ టెంపుల్లో. అక్కడ స్థల పురాణం ప్రకారం ఏమేం జరిగిందో కూడా మొత్తం ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మవారి టెంపుల్కి ఎలా రీచ్ అవ్వాలో నేనైతే వివరంగా చెప్తా, ఎలా వెళ్ళాలో. ఇటు హైదరాబాద్ నుంచి, కర్నూలు నుంచి, నంద్యాల నుంచి, అనంతపురం నుంచి, ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళైనా ఫస్ట్ అయితే మాచర్ల రీచ్ అవ్వాలి. మాచర్ల నుంచి గుంటూరు వెళ్ళే హైవే దుర్గి మండలం. దుర్గి నుంచి ఒక 10 కిలోమీటర్ ఇలా రోడ్డు మీద వెళ్తే ఇలా ఆర్చి కనపడుతుంది మీకు రైట్ సైడ్లో. ఇప్పుడున్న మనమున్న హైవే ఏంటంటే గుంటూరు మాచర్ల హైవే. ఈ ఆర్చి నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్ల లోపలికి వెళ్తే మనకైతే ఆ అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది. అదే మీరు గుంటూరు నుంచి, విజయవాడ నుంచి వచ్చే వాళ్ళైతే గుంటూరు వచ్చి గుంటూరు నుంచి మాచర్ల వెళ్ళే బస్సులు ఎక్కాలి. అంటే పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, కారంపూడి, తర్వాత ఇలా రోడ్డు మీద వస్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ లో ఆర్చి కనపడుతుంది. దుర్గి మండలం రీచ్ అవ్వగానే అడిగొప్పల గ్రామం అనే గ్రామం. ఈ ఆర్చి దగ్గరకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే ఇక్కడ వరకు బస్సులో వచ్చి ఇక్కడ నుంచి ఆటోలో మనం అయితే టెంపుల్ కి చేరుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆటో మాట్లాడుకొని కూడా బాడీగా వెళ్ళిపోవచ్చు మనం వాడికి టెంపుల్కి. ప్రతి ఆదివారం అయితే భక్తుల రద్దీ అయితే పెరిగిపోతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, అంటే ఎక్కడి నుంచో టూరిస్ట్ బస్సులు కూడా వచ్చినాయి. అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత రద్దీ ఉంటుంది ఇక్కడ ఆదివారం వచ్చేళ్ళకి. అంటే ఎంత మహిమగల అమ్మవారు అయితేనే ఇలా టూరిస్ట్ బస్సులు వేసుకుని మరీ వస్తారు. ఇక్కడ అన్ని ఫంక్షన్ హాల్స్, రూమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మీకు టెంపుల్ ఎంట్రన్స్లోనే మీకు లెఫ్ట్లో, రైట్లో మీకు అంగళ్ళు కూడా ఉంటాయి, అంటే కొట్లు కూడా ఉంటాయి. మీకు అర్థమైపోతుంటుంది ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలి. ఇది ఇలా స్ట్రైట్కి వెళ్తే మనకి టెంపుల్ చేరుకోవచ్చు. ఇక చుట్టూ ఆటోలు ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ నాగమ్మ పుట్ట తగులుతుంది, తర్వాత ముందుకు వెళ్తే టెంపుల్ వస్తుంది. చూడండి ఎంతమంది భక్తులు వచ్చారంటే ఆదివారం పూట అంతమంది అయితే వచ్చారు. ఇక్కడ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జాతర కూడా జరుగుతుంది. ఆ జాతర ఏ టైంలో జరుగుతుంది అంటే ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి నాటు ఆదివారం వస్తుంది చూడు. ఆ ఆదివారం రోజు మాత్రం జాతర అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడికి వెహికల్స్ వస్తాయి చూడండి, అసలు మైండ్ బ్లోయింగ్. ఇక్కడ కొత్తగా కొన్న వెహికల్స్కి అన్నిటికీ పూజలు అయితే చాలా బాగా జరుగుతాయి. ఈ టెంపుల్ చుట్టూ కూడా వెహికల్స్ భలే తిప్పుతారు. అంటే ప్రతి వెహికల్ ఫస్ట్ అయితే ఈ టెంపుల్ చుట్టూ తిరిగిన తర్వాతనే వాళ్ళు అనుకున్న ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తారు. ఫస్ట్ అయితే ఈ వెహికల్స్ అన్ని ఈ టెంపుల్ చుట్టూ తిరుగుతాయి. ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ పొలాల మధ్యలో ఉంటుంది. అంటే చుట్టూ పొలాలు, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. అంటే ఎండాకాలం కూడా చెట్లు ప్రశాంతంగా నీడనిస్తాయి. అందుకే ఇక్కడ బలిదానం అవన్నీ చేసుకున్న తర్వాత నైవేద్యం మొత్తం చెట్ల కిందకి వెళ్ళి వండుకొని అక్కడే తినేసి, అంటే ఫస్ట్ టెంపుల్కి వస్తారు, అక్కడ నైవేద్యం వండుకొని అక్కడ దేవతకు సమర్పించి ఆ నైవేద్యాన్ని తీసుకువెళ్ళి చెట్ల కింద కూర్చొని చెట్ల కింద ప్రశాంతంగా తింటారు. తిన్న తర్వాత అక్కడే నిద్రపోతారు. అందుకే ఇక్కడ చాలా స్పెషల్గా ఉంటుంది. నైట్ అయితే ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు నైట్ నేను అక్కడే ఉన్నా. అన్నదానం కూడా పెడతారు, ఖచ్చితంగా ఫ్రీగా అన్నదానం అయితే చేస్తారు. చాలా మంచిగా ఉంటుంది. పడుకోవడానికి కూడా టెంపుల్ చుట్టుపక్కల ప్రాంగణంలో పడుకోవచ్చు ఎక్కడైనా. ఫైనల్గా అయితే వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా.